భరత్ చెప్పండి ఏంది? ఏం జరిగింది? ఏదో కామెంట్స్ చేస్తున్నారు. పొన్నం గారు ఏదో మాట్లాడతా అని చెప్పి మళ్ళా స్టూడియోకి రావడం జరిగింది. అన్నగారు నిన్న హ్మ్. మనం తీసిన వీడియోకు హ్మ్. నేను మా సైదాపూర్ మండల గ్రూపులలో అనేక గ్రూపులలో హ్మ్. సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం జరిగింది. హ్మ్. షేర్ చేస్తే మండల యంత్రాంగం మొత్తం నా పైన హ్మ్. దుమ్మెత్తి పోసి హ్మ్. నన్ను ఇబ్బంది పెట్టి పర్సనల్‌గా మరియు కామెంట్ చేసి ఆ! నన్ను ప్రశ్నిస్తే ఒక వ్యక్తిని ఎంతగానో విమర్శిస్తున్నారు అనంటే నన్ను ఒక మండలాధ్యక్షుడు పేర్లు తీసుకోదలుచుకోలేను అన్నగారు. హ్మ్. ఒక మండలాధ్యక్షుడు నన్ను అడుగుతున్నాడు. హ్మ్. "నువ్వు మంత్రిని విమర్శించే స్థాయా?" అంటే మంత్రి గారిని నేను అడుగుతున్నా సూటిగా ఈ స స ప్రశ్న హ్మ్. నాకు మంత్రి గారు సమాధానం చెప్పాలె. ఆ! మిమ్మల్ని విమర్శించాలంటే ఒక ఓటర్‌గా నాకు ఆ అర్హత లేదా? ఆ! మిమ్మల్ని విమర్శించాలనంటే, మిమ్మల్ని క్వెషన్ చేయాలనంటే ఆ! నేను విమర్శగా భావించతలేను. వాళ్ళు విమర్శ అంటున్నారు ఆ! మీ యంత్రాంగం. నేనేమంటున్నా క్వెషన్ చేస్తున్నా. మా సైదాపూర్ మండలం అభివృద్ధిలో వెనుకబాటు ఉంది. కుంటి పడ్డది అభివృద్ధికి అని నేనంటున్నా. నువ్వు ఎప్పుడైనా భరత్ గుర్తుపెట్టుకో. నీ మీద విమర్శలు చేసినా, నీ మీద కామెంట్ నెగెటివ్ రాసినా, నీకు వాళ్ళు భయపడుతున్నారని అర్థం. అర్థమైందా? అంటే నీకే భయపడుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూసుకో ఒకసారి. అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టే కదా! అన్న. ఆ! కానీ నేను మాట్లాడిన విధానం ఏంటంటే, ఆ! పొన్నం ప్రభాకర్ గారిని హ్మ్. నేను ఉద్యమకారుడు అని చెప్పిన ఆ వీడియోలో, గత అవును. వీడియోలో. నువ్వేమన్నావు? జస్ట్ నేను క్వెషన్ చేసినావు. క్వెషన్ చేసిన హ్మ్. అభివృద్ధిలో ఎందుకు నిద్రపోతున్నారు అని నేను అడుగుతున్నా. హ్మ్. ఆ అభివృద్ధి పనులేంటో ఈరోజు నేను వివరించడానికొచ్చిన. సైదాపూర్ ఎందుకు వెనుకబడ్డదనేది చెప్పడానికొచ్చిన. వాళ్ళ నాయకులకు కనబడతలేదు. అదే నిజంగా నువ్వన్నట్టు హుస్నాబాద్‌ను పొన్నం ప్రభాకర్ ఇప్పటికి అడుగుతున్నా. ఆ రోజు అడిగినా, ఇప్పటికి అడుగుతున్నా. కొందరేమో అభివృద్ధి చేసిండు పొన్నం ప్రభాకర్ అంటారు. మీరేమో చేయలేదని మీరంటా ఉన్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను సైదాపూర్ ఆ! గా మండలం గాని, గ్రామం గాని హ్మ్. ప్రతి ఒక్కటి అభివృద్ధి జరగలేదు అని అంటున్నా. నేను దానికి మీకు గూడా ఒక 5 పాయింట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాన్న. ఓకే. పాయింట్ నంబర్ 1 వచ్చేసి హ్మ్. సైదాపూర్‌లో మీరు ఇప్పటి వరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఎందుకు శాంక్షన్ చేయలే? పక్క మండలాలలో చూసుకుంటే హ్మ్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది అన్ని మండలాలకొచ్చినియి. హ్మ్. మీరు ఎమ్మెల్యేగా ఉన్న మండలాలలో అన్ని మండలాలలో వచ్చింది. కానీ సైదాపూర్ మండలంలో ఎందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాలేదని నేను అడుగుతున్నా పొన్నం ప్రభాకర్ గారిని. మా సైదాపూర్ ఏం అన్యాయం చేసింది మీకు? హ్మ్. అని నేను ప్రశ్నించాలనుకుంటున్నా. మరి మా సైదాపూర్ మండల నాయకులది అసమర్థత వల్ల రాలేదా? లేకపోతే మీకేమన్నా మా మండలం పైన చిత్తశుద్ధి లేదా? నాకు హ్మ్. సమాధానం చెప్పాలని నేను మంత్రి గారిని ఎందుకు మీరు అడుగుతా ఉన్నా. ఓట్లేసిర్రుగా అందరూ. రెండో పాయింట్ వచ్చేసి మీరు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు హ్మ్. మీరు. మనకు బీసీ గురుకుల ఉంది ఒకటి. హ్మ్. ఎంజేపీ అని గురుకుల ఉంది మనకు. హ్మ్. ఆ బీసీ గురుకులాని మీరు కొత్తది తేవడం తీసుకురావడం వదిలిపెడితే, అక్కడెక్కడనో హుస్నాబాద్‌ల మీరు గ్లాస్ బ్రిడ్జ్ కడుతున్నారు. సంతోషదగ్గ విషయమే. హ్మ్. కానీ అందాల పోటీలు పెట్టినట్టు అందాలు మనకవసరం లేదయ్యా. పిల్లల గోస చూసి హ్మ్. ఆ స్కూలును హుజురాబాద్‌లో కిరాయిలు నడుపుతున్నారు. హ్మ్. వ్యక్తులను తయారు చేయండి మీ కాన్స్టిట్యున్సీ నుంచి. అది అవసరం. ఈ అందాల పోటీలు పెట్టి, లేకపోతే అందాల గ్లాస్ బ్రిడ్జిలు కడితే ఎప్పుడు కట్టండి? సంపూర్ణమైన అభివృద్ధి చేసి, దానికి వైపు వెళ్ళండి మీరని అది ఎందుకు కట్టిరని అడగట్లేదు. లోతుగా పోవట్లేదు మంత్రి గారు. మీరిది గూడా పెద్దలు మీరు. మీకు అనుభవం అన్నీ ఉన్నాయి. కానీ, నేను ఎక్కడ కుంటుపడుతుందనేది క్వెషన్ చేస్తున్నాను. అది మాత్రం మీరు విమర్శగా తీసుకోవద్దు. నా ప్రశ్నగా తీసుకొనే ఒక నాయకుడిగా తీసుకోండి నన్ను. నేనొక వార్డ్ మెంబర్‌ని ఇండిపెండెంటు. ఆ నాయకుడిగా తీసుకొనే మీరు నాకు సమాధానం చెప్పాల్సిందిగా ఉంటున్నాను. అదే మీ రోహిత్ గారికి కనబడతలేదా? స్కూల్ అక్కడుంటుంది. ప్రతిసారి నాయకులను మీట్ కావడానికే వస్తాడు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడానికి మీరు రాకపోవడం నాకసలు సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మంత్రి గారు మీరు కంపల్సరీ నేను అడిగిన వాటికి కొంచెం మీరు సహకరించి మా మండల అభివృద్ధికి తోడ్పడుతుందని నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. ఒక ఓటర్‌గా ఆశిస్తున్నా. అదే విధంగా మన వెనికేపల్లి, సైదాపూర్ పాయింట్ నంబర్ 3 వెనికేపల్లి, సైదాపూరు మనకు రోడ్డు మధ్యలగా ఉంటుంది. అటు వెనికేపల్లి, ఇటు సైదాపూర్ జంట గ్రామాలు. మండల్ పేరు రాసేటప్పుడు గూడా ఎక్కడైనా గాని సైదాపూర్ అని రాస్తారు ఎక్కడైనా. ఏ అధికారైనా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా గాని సైదాపూర్ అనే వస్తది. మీరు వెనికేపల్లిలో ఒక బడా నాయకుడున్నాడు అనే ఉద్దేశకంగా అక్కడ ఇందిరా మిల్లు పైలట్ ప్రాజెక్ట్ కిందిచ్చి కొంతమంది పేదలకు లబ్ధి పొందింది. కొంతమందికి పొందలేదు గావచ్చు. నేను దాని గురించి లోతుగా పోవట్లేదు. అదే మా సైదాపూర్ ఏం అన్యాయం చేసింది? అక్కడ మిగిలిన ఇండ్లే మాకియ్యండని మేము అడుక్కుంటున్నాం. మా సైదాపూర్ మండల్
మా సైదాపూర్ మండలంలోని గ్రామం తరపున నేను మిమ్మల్ని అడుక్కుంటున్నా అయ్యా. నా అడుక్కోవడం చూసైనా కానీ కూడా ఒక 50 నుంచి వెళ్ళి 100 పైచీలుక గ్రామంలో పేదలు ఉన్నారు. సైదాపూర్ అభివృద్ధికి నోచుకోలేదు. మాకు ఏ స్కూల్స్ లేవు. కస్తూర్బా స్కూల్ మన మండలంలోనే కానీ ఆకునూరులో ఉంది. కొంచెం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయ్యే ప్లేసులలో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనం మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల అని మనం చెప్పుకునే పాఠశాలను చూసుకుంటే అది సోమవారంలో ఉంది. దాని సమస్య కూడా పిల్లలు వర్షాకాలం వస్తుంది, రాబోయేది వర్షాకాలం, ముంపుకు గురవుతున్నారు అని అడుగుతున్నా నేను. వరద కొట్టుకపోతే గత పాలకులు ఏం చేశారో కానీ అది అక్కడ కట్టడం ద్వారా నేను దాని గురించి గత పాలకుల గురించి నేను అడగట్లేం లేదు. మీరున్నారు కాబట్టి దానికి వరద రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రతిసారి 2-3 రోజులు మూయాల్సి వస్తుంది. దాన్ని మీరు ఎమ్మటే యాక్షన్ తీసుకొని దాని చుట్టూకు కాంపౌండ్ వాలా లేదు అని అంటే దాని పక్కన ఒక వాగులాగుంది, ఆ వాగును మరమ్మతులు చేయడమా ఏదో ఒకటి చేసి విద్యార్థులకు అన్యాయం జరగకుండా మీరు పాటుపడతారు, దాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశకంగా నేను మోడల్ స్కూల్ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం మంత్రి గారు, గౌరవనీయులు మంత్రి గారికి. అలానే ఇంకొక విషయం వచ్చేసిస్తే మీరు మీ యంత్రాంగం మండలంలో నేను వీడియో తీసినందుకు నాకు కౌంటర్ ఇచ్చినారు. ఏమని? సర్వాయి పాపన్నకు కోట్ల గుమ్మరిచ్చి అక్కడ అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. మీరు సర్వాయి పాపన్నకు కోట్లు గుమ్మరిచ్చినా అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. నేను అవినీతి జరుగుతుంది అక్కడ అంటున్నా. అక్కడ కాంట్రాక్టర్ ఎవరు మీరు పరిశీలించండి క్షేత్రస్థాయిలో. అక్కడ గ్రామ ప్రజలు, చుట్టూ గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ఐరన్ రాడ్లు, సలాకలు కానీ, ఇసుక కానీ, లేకపోతే సిమెంట్ బస్తాలు కానీ ఎవరైతే మండలంలో దానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు అక్రమాలకు గురవుతున్నారు. అక్కడ అభివృద్ధి శూన్యంగా జరుగుతుంది. మీరు 100 కోట్లు కాదు 10 కోట్లలో మీరు అక్కడ నిధులు ఇవ్వచ్చు. దానికి నేను విమర్శించడం లేదు. సర్వాయి పాపన్న బతికే ఉంటే ఆ అక్రమార్కుల భరతం పట్టేటోడు. ఆ సర్వాయి పాపన్న తరపున మీరు గౌడ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రిగా ఉన్నారు, వాళ్ళ భరతం పడతారు అని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి చేస్తా అన్నాడు. కొన్ని కోట్లు మంజూరు చేసినాను కూడా మన కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులు నిన్ను నాకు అవసరమైతే వాట్సాప్ మాధ్యమాల్లో నాకు పెట్టడం జరిగింది. సరే అభివృద్ధి చేస్తున్నారు మీరు, కానీ ఆ అభివృద్ధిలో అవకతవకలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి ఆ సలాక గాని ఇసుక గాని తీసుకుపోయి అక్కడున్న బడా నాయకుల అనుచరులు ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇంకా పూర్తి కూడా కాలేదు, ఆ ఇల్లులు కట్టుకుంటున్నారు. అక్కడి సలాక ఇక్కడి సలాక మీరు పరీక్షించండి. అక్కడి సలాక ఆ కాంట్రాక్టర్ ఎంత పర్చేజ్ చేసిండు, ఎంతవరకు ఉపయోగించారు. ఇంజనీర్ గారు మనకు వట్టిగానే చెప్తారు, పెద్ద విషయం కాదు అది. ఎంత పడుతుంది ఈ బిల్డింగ్ అనేది. మన తెలంగాణలో అంతంత మేధావులైన ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళని దీనిపైన మీరు యాక్షన్ తీసుకుంటారని నేను మీకు రిప్రజెంటేట్ చేస్తున్నాను. మీ నాయకులు విమర్శిస్తున్నారు అంటున్నారు. విమర్శ కాదు, మీకే చెప్తున్నాను నేను. మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ నాకు వాళ్ళు ఇవ్వట్లేదు. నేను ఒక వార్డు మెంబర్లు అయినా కానీ కూడా నాకు ఈ వాడకి ఇందిరా మిల్లు కావాలన్నా కానీ కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితులలో లేరు. నేను ఆ సబ్జెక్టుకు మళ్ళీ పోవట్లేదు. పాయింట్ నంబర్ ఇంకొకటి, ఆకునూరు నుండి సర్వాయిపేట వరకు ఏదైతే మీరు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారో, సర్వాయి పాపన్న గారిది విగ్రహం దగ్గర మీరు అభివృద్ధి చేస్తున్నది కోట దగ్గర కానీ అక్కడ కానీ, ఆకునూరు నుంచి ఇప్పటి వరకు ఆకునూరు నుంచి వెళ్ళి గత 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక కల్వెట్ ఉంటుంది మధ్యలో, ఆకునూరు నుంచి సర్వాయిపేట వరకు ఎట్సెట్రా హుస్నాబాద్ వరకు వెళ్ళ దారిలో అని మీరు అనుకోండి. అక్కడి నుంచి ఆ రోడ్ ఒక్కసారి చూడండి. మీరు ఇన్నిసార్లు నిధులు అభివృద్ధి చేసి అక్కడికి పోయినా విజిట్ చేసినా నేను పని చేపిస్తున్నా అని మీరు అంటున్నారు. ఒక్కసారి కూడా మీకు అది కనబడలేదా? ఈ మండల నాయకులకు కనబడతలేదా? ఎవరి దగ్గర లోపం ఉంది? మంత్రి గారు, నేను అది కూడా మిమ్మల్ని అడుక్కుంటున్నా. నేను మిమ్మల్ని ఓటేసి మిమ్మల్ని గెలిపించినాం, అయినా మేము అడుక్కుంటున్నాం. ఆ రోడ్ వేసి గొల్లగూడెం ప్రజలకు కానీ, సర్వాయిపేట ప్రజలకు కానీ, లేకపోతే మన అక్కడున్న పెరకపల్లె ప్రజలకు కానీ, ఆకునూరు ప్రజలకు కానీ, వాళ్ళు మన మండలం మన కాన్స్టిట్యున్సీ బిడ్డలే. వాళ్ళకి అక్కడ రోడ్ వేసి న్యాయం చేయండి అని నేను కోరుతున్నా. న్యాయం చేయండి అని కోరుతున్నా. గ్రానైట్ గురించి కూడా ఇంకొక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నా. మంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు మంత్రి గారు, గ్రానైట్ విషయాలలో రోడ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ గ్రానైట్ వల్ల కోతుల సమస్య ఒకటి, కోతుల బెడద హెవీగా ఉన్నది. ఎందుకు అంటే ఆ మిషనరీ ఆ సౌండ్ చేయబట్టి ఊర్లలోకి కోతులు వచ్చి మనుషుల మీద దాడులు చేసిన రోజులు ఉన్నాయి. ఆ కోతి వ్యాక్సిన్ కూడా మనకు ఒక్కొక్కసారి మన సైదాపూర్ మండలంలో అవైలబుల్ ఉండలేదు. అక్కడ పిహెచ్సిలో మంచి డాక్టర్ని ఇవ్వండి. విద్యా వైద్యంను మీరు
అసలే మీరు పట్టించుకోవడం లేదని నేను అంటున్నాను. ఉమ్, విమర్శగా తీసుకోకండి, పట్టించుకోవడం లేదంటే కాంగ్రెస్ నాయకులకు చెప్పండి. మీరు ఏం నేర్పుతున్నారో వాళ్ళకి కాంగ్రెస్ నాయకులకు నాకు అర్థమైతే లేదు. కానీ వాళ్ళు పర్సనల్గా విమర్శించుతున్నారు, బూతు పురాణం ఓపెన్ చేస్తున్నారు వాట్సాప్ మాధ్యమాలలో. నేను ఒక లాస్ట్ స్టూడెంట్ అయినా కానీ పర్సనల్ గా విమర్శిస్తే నువ్వు అన్ని విమర్శించాల్సి వస్తుంది, అన్ని బయట విమర్శించ పెట్టాల్సి అయినా వస్తుంది. కానీ నేను రిప్రజెంట్ చేస్తున్నా గౌరవనీయులు మంత్రి గారికి. ఉమ్, ఇకనైనా మీరు కళ్ళు తెరిచి చూస్తే మా సైదాపూర్ మండలం కుంటుపడ్డదని మీరు కూడా గుర్తించుతారు. ఉమ్, ఆకునూరు నుంచే లేదైతే ఇవరిదాకా చెప్పిన ఆ సర్వైపేట వరకు కానీ మన మండలం దాటిన తర్వాత కూడా మీరే కాన్స్టిట్యున్సీ మనదే కాబట్టి హుస్నాబాద్ వరకు మాందాపూర్ వరకైనా కలిపినా కానీ కూడా మన ప్రజలు ఇబ్బంది పడుకుంటుంటారు సార్. మధ్యలో ఒక కల్వట్టు ఉంది, వర్షాకాలం వస్తే రాకపోకలు అక్కడ కూడా ఇబ్బంది పడతాయి. మళ్ళీ బొమ్మనపల్లి నుంచి వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి మండలంలో మీరు తిరగండి, ఓట్లకు రావడమే కాదు అభివృద్ధి పనులకు కూడా మీరు రావండి అని నేను అడుగుతున్నా. ఉమ్. నేను విమర్శించడం లేదు, నువ్వు విమర్శించాలంటే బయట క్వశ్చన్ చేస్తున్నా. 1,000 కోట్లు ఏదో ల్యాండ్ కబ్జాలు చేసిరని చెప్పి అంటా ఉన్నారు ఆ సిద్దిపేట సైడ్, అవి మాట్లాడకపోదువా? మంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు, ఆ, నేను విమర్శించాలనుకుంటున్నా, నేనేదో మిమ్మల్ని అసెస్లేట్, మీ క్యారెక్టర్ అసెస్లేట్ చేయాలనుకుంటే ఆ, మీ భూ కబ్జా ఆరోపణలు యూట్యూబ్లో వందలాదిగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నాయి. ఆ, చక్రధర్ గౌడ్ కూడా మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. ఉమ్, కానీ నేను దాని జోలికి పోవట్లేదు. ఉమ్, అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్. నేను మండలం గురించి, కాన్స్టిట్యున్సీ గురించి నేను ఒక ఓటర్గా ప్రశ్నిస్తున్నా. నన్ను యావత్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ నుంచి వస్తే ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తప్పుదోవ మీ కాంగ్రెస్ నాయకులు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. మండల యంత్రాంగం దుమ్మెత్తిపోస్తుంది నా పైన, ఖబర్దార్ అని మెసేజ్లు పెడుతున్నారు. మంత్రి గారికి నేను చెప్పలేనాది, నా సభ్యత కాదు అది. నా సభ్యత, నా లిమిట్స్లో నేను ఉంటా. ఇప్పటి వరకు కూడా మీరు మంచి ఉద్యమకారుడే, మీరు కరీంనగర్ గలం వినిపించిరు ఢిల్లీలో అని చెప్తున్నా. కానీ అభివృద్ధి ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా ఆ ఓటర్గా. కంపల్సరీ నాకు సైదాపూర్ మండలంలో అభివృద్ధి కావాలి, అంతే నా నినాదం. ఇంకొక పాయింట్ చూసుకుంటే మంత్రి గారు, మీరు వెనుకపల్లికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇండ్లు ఇచ్చినారు. ఆ ఇండ్ల విషయంలో అండర్ డ్రైనేజీ సైదాపూర్ కూడా మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద సైదాపూర్ మండలానికి మీరు అండర్ డ్రైనేజీ తీసుకురావాలి అని నేను అడుగుతున్నాను. మీరు దీనికి స్పందించి పక్క జంట గ్రామాలకు ప్రజలు కూడా వాళ్ళే మంత్రి గారికి కనిపిస్తున్నారా, మన సైదాపూర్ గ్రామ ప్రజలు కనిపించడం లేదా అని వాపోతున్నారు. వారికి కూడా సైదాపూర్ డ్రైనేజీలో వర్షం పడితే పాత బస్టాండ్లో అస్తవ్యస్తలంగా మోకాలు కంటే పైకి నీరు నిల్వగా ఉంటున్నాయి. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు తీసుకురావాలి కంపల్సరీ, అత్యవసరంగా ఉంది. బ్రిడ్జి పనులు కూడా లాస్ట్ టైం వీడియోలో మాట్లాడినట్టు రోడ్ డామ్ దగ్గర ఉన్న బ్రిడ్జి పనులు కూడా మీరు వేగవంతం చేయాలి. ప్రొసీడింగ్లకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులు జరగాలని నేను కోరుకుంటున్నాను. గౌరవ మంత్రి గారికి నా రిప్రజెంటేషన్, నా తరపున ఒక వార్డు మెంబర్గా నన్ను చూడడం కాదు, మీరు ఒక అభివృద్ధి విషయంలో ప్రశ్నిస్తున్న గొంతుకగా చూడండి. అది అభివృద్ధి ప్రదంగా మీరు ముందుకెళ్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడంలో నేను మొదటి లైన్లో ఉంటాను. ఏ పార్టీకి తుత్తుగా పనిచేయలేదు నేను, మీరు గుర్తుపెట్టుకోండి ఇది. నేను హైదరాబాద్లో ఉన్న స్వయంగా నేను మీ దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి వర్క్ చేసినాను. అడగండి మీ నాయకుల్ని. గౌరవ మంత్రి గారు, గౌడ సామాజిక వర్గానికి చెందిన మీరు బీసీ నాయకుడిగా పేరు సంపాదించుకొని ప్రజలందరూ మిమ్మల్ని భుజాన ఎత్తుకున్నారు. మా గౌడ సామాజిక వర్గం నుంచి వెళ్ళి మా బిడ్డ వస్తే మా బాధలు అర్థమవుతాయని గౌడ సామాజిక వర్గం ఎంతో ఎత్తుకుంది మిమ్మల్ని. దాన్ని మీరు మరవకండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు గౌడ సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదు. మీరు గౌడ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందంటే, ఆకాశం ఎత్తున్న చెట్టు మన గౌడన్నలు ఎక్కి దిగేంత వరకు కూడా వారికి భద్రత లేదు. ఎక్కి దిగేంత వరకు కూడా వాళ్లకు రక్షణ లేదు. దిగుతాడో లేదన్న పరిస్థితి ఉన్న క్రమంలో ప్రమాదవశాత్తు ఏ గౌడన్న పడిపోతే ఆ కుటుంబానికి ఎల్ఓసి ఇచ్చి మీరు పక్కకు జరగకుండా ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున మీరు గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి గౌడన్నలు మీరు ఆదుకోవాలి. గవర్నమెంట్ కూడా సహాయం అందించకపోతే మీరు పర్సనల్గా అయినా ఎంతో కొంత వారికి సహాయం చేయాలి. వాళ్ళు తాళ్ళు ఎక్కడం నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకు ముందే గన్పూర్లో ఒక మిత్రుడు పాపం వేనన్న గౌడు అని, అతను ప్రమాదవశాత్తు తాడుపై నుంచి పడి అంగవైకల్యం కలిగింది ఆయనకు. ఆయన పరిస్థితి ఏంది, 2 పిల్లలు ఉన్నారు.
ఎమ్మటే మీరు 5 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు గన్పూర్ విషయమే తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మండలంలో ఎంతమంది ప్రమాదవశాత్తు గురైర్రో వాళ్ళందరికీ మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. తక్షణమే మీ సొంత నిధులతోటి 5 లక్షలు వారికి ఇవ్వాలి. ఎందుకు అనంటే ఏ పార్టీలో ఉన్నా కానీ కూడా మన గౌడ ముద్దు బిడ్డ అని వారు ఒకే ఒక్క లైన్ పైన పనిచేసి మీకోసం అహర్నిశలు పనిచేసి మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళు మన హుస్నాబాదు ప్రజలు గౌడ సామాజిక వర్గం వీళ్ళంతా కలిసి మిమ్మల్ని ముద్దాడితేనే మీరు ఇవాళ మంత్రి అయ్యారనే విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. విమర్శగా తీసుకోకండి, ప్రశ్నగా తీసుకొని అభివృద్ధి బాటల వైపు నడుస్తున్నారని కోరుకుంటున్నా. మంత్రి గారు, మన కాంగ్రెస్ నాయకులకు మండల యంత్రాంగాన్ని కానీ నియోజకవర్గ యంత్రాంగానికి మీరు ఏం సభ్యత నేర్పుతున్నారో నాకు తెలియట్లేదు. నా పైన దుమ్మెత్తిపోయడం, పర్సనల్గా మాట్లాడడం, ఒక్కొక్క నాయకుడికి నేను ఖబర్దార్ చెప్పడం పెద్ద విషయం కాదు. కానీ అన్ని బట్టబయలు చేస్తా, ఏమేమి జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి ఈ ఛానల్ వెంటనే నేను బయట పెడతా అని మాత్రం నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పైన ఎలాంటి విమర్శలు వచ్చినా కానీ కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు నా పైన కామెంట్ చేసినా కానీ కూడా పర్సనల్గా సామాజికంగా అభివృద్ధి గురించి చర్చించమనండి. సోషల్ మీడియాలో నేను కాదనట్లేదు, అభివృద్ధి గురించి చర్చించితే నేను మాట్లాడతా. కానీ నా పర్సనల్గా వ్యక్తిగతంగా బూతుల పురాణం స్టార్ట్ చేపిస్తే నేను మంత్రిని ఏ విధంగా బయట పెట్టాలో, మంత్రి చేసే పనులు కానీ వాళ్ళు మీ కింద నాయకులు ఏమేం చేస్తున్నారో ఎంబడిబడి చేసే పాలన, మీ పాలన గురించే మొత్తం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. నేను ఒక్కొక్కరిది భరతం భరత అనే విధంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మంత్రి గారు ఇప్పటికైనా నా మీద విమర్శలు ఆఫ్ చేయండి. మీరు అందరికీ చెప్పండి, వాళ్ళందరికీ చెప్పి మీరు విమర్శలు అక్కడి వరకు ఆగితే ఓకే. లేదు అని అంటే నేను ఎవ్రీ డే మన హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో తిరగాల్సి వస్తుందని నేను చెప్తున్నా మంత్రి గారు. థ్యాంక్ యూ.